హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక మాసంలో కార్తీక పురాణం నుంచి రెండో అధ్యాయం అయితే గనక ఈ రోజు తెలుసుకుందాం. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కలాగా అంటే అటు ఇటుగా అయితే గనక కథలు అనేవి మారుతా ఉన్నాయి. నేను తీసుకున్న ఈ బుక్ లో అయితే రెండో అధ్యాయంలో సోమవారం వ్రత మహిమ అయితే కనుక ఉంది. ఇది మీకు చదివి వినిపిస్తాను. మొదటి అధ్యాయం చూడని వాళ్ళు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, దాన్ని అయితే గనక చూడండి. ఇప్పుడు రెండో అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. రెండో అధ్యాయం సోమవారం వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవారం వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమల గురించి వివరింతును. సావధుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్ది దాన ధర్మలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రముతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలను. ఇవి మనం సోమవారం చేస్తూ ఉంటాం కదా. ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడా ఇలాగా సోమవారం రోజు, కార్తీక మాసంలో సోమవారం శివుడికి, మామూలు రోజుల్లో కూడా శివుడికి సోమవారం ప్రత్యేకమైనది కదా, కార్తీక మాసంలో కూడా ఇంకా ప్రత్యేకమైనది. మీకు వీలు కుదిరిన వారు బిల్వపత్రాలతో పూజించుకోండి శివుణ్ణి, మీకు ఇష్టమైనవి కాబట్టి. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతియు జాగరణ చేసి పురాణ పట్నమును మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలను. అటులు చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాను భుజింపవలను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూట్ల భోజనం గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోనకుండా ఉండటం మంచిది. ఇక్కడ కూడా మనకి చెప్తుంది ఏంటి, ఇక్కడ కూడా మనకి చెప్తుంది ఏంటి, మనకి ఉండగలిగిన వారు మాత్రమే ఉండాలి, ఉండలేని వారు ఉండవలసిన అవసరం అయితే గనక ఉండదన్నమాట. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవారం వ్రతం చేసిన ఎడ్ల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవారం వ్రతం ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు, దాన్ని నీకు తెలియజేయపరిచేదును, శ్రద్ధగా వినము. ఇక్కడ వితంతువు కూడా పూజ చేయొచ్చు, ఎవరైనా కూడా పూజ చేయొచ్చు అనమాట శివుడికి, దేవుడికి. కాబట్టి మనం ఏ దేవుళ్ళకైనా కూడా ఎవరైనా పూజ చేసుకుంటూ ఉండొచ్చు కదా. తాంబూలం తీసుకునే పూజలు కాకుండా ఇవి శివుడు పూజ కాబట్టి చేసుకోవచ్చు అనమాట. కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసం పొందుట. కుక్కకి కైలాసం ఏ విధంగా లభించింది, ఆ మోక్షం, కైలాసంకి వెళ్లే మోక్షం ఏ విధంగా లభించింది కాదని ఉంటది అనమాట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబంను పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణుడు యువకునికిచ్చి పెండ్లు చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించి వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేయవాడను అగుటచే లోకలెల్లరూ అతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేది. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్భంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలు భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం కలదే వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలే తిరుగుచుండగా వంశములకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమె తమ ఇంటి నుండి వెళ్ళగొట్టేరి. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలితనను కేవగించుకొని ఆమెకు కర్కస అని ఎగతాళి పేరు పెట్టుటచే ఆమె అది మొదలు అందరూ దాన్ని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఎక్కసయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయ్యను విచక్షణ గాని దయాదాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహం ఎవరి సహాయం అక్కర్లేకని అతి రహస్యంగా దొడ్డిదారను పోయి ఊరి చివర ఉన్న పాడునూతిలో పడవేచి పైన చెత్తాచెదరంతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో
క్రింగటనే వశపరుచుకొని వారాల వ్రతము పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుతూ వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసెను. విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బెంకం ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలో యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసకారుట ప్రారంభమాయను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది. దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ముసలోళ్ళు అయిన తర్వాత ఎవ్వరు మనం చేసింది ఏదైతే అది మళ్ళీ మనకే అది వస్తుందని ఈ కథలో అయితే కనుక నాకు అర్థమైంది అనమాట. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తన ఎటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండది. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలములకు చదిగిపోయినది. బ్రతికున్నాళ్ళు ఒక్కనాడైనా ప్రాణ శ్రవణమైన చేయని పాపిష్ట్రాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరములైన యమభటులు ఆమెను కొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతంత కాదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టడు అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందున ఎంబట్లారా ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టేది. పతివ్రతను వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోట్లో చెవుల్లో పూసిరి. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, చెర్రులు పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు కూడా నరక బాధలు అనుభవిస్తున్నది. మనం చేసినది ఇటు అటు 7 తరాలకు కూడా వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏమి చేయకుండా ఉంటే మన పిల్లలు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి. నేను ఈ విషయం అంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మనం చేసిన అది ఈ రోజుతో పోదు. అటు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇటు అటు కూడా ఉంటది. ఇటు మనకి ముందు అయిపోయింది మనకు తెలియదు కాబట్టి మనకి ప్రస్తుతం మన జనరేషన్ ఏదైతే ఉందో మన పిల్లలు వాళ్ళకి అవి అంటుకోకుండా ఉండేటట్టు చూడాలంటే ఇప్పుడు ప్రజెంట్ మనం మంచిగా అయితే గనక ఉండాలన్నమాట. ఇప్పుడు కథలో చదివినవి అలాంటివి ఏవి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించిన కడకు కళింగ దేశంలో ఒక కుక్క జన్మెత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. ఆ కర్కస కుక్క జన్మ ఎత్తిందనమాట. తర్వాత ఇప్పుడు ఆమెకు మోక్షం వస్తుంది అన్నది ఈ కథలో ఉంటది. ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటకే లోనకేగిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినును. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానంచే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తింట వలను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించును. వెంటనే ఆ సునకము విప్రులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకొను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వెళ్ళను. మరలా రక్షింపమని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుక వెనుక 15 జన్మలైంది విప్రకులాంగనను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలని తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట పూజించిన బలియన్నం తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించున్నానని వేడుకొనగా కార్తీక సోమవారంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చును. ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూచుండగా ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యంకు వెళ్ళెను. ఆమె ఫస్ట్ చేసుకున్న పాపాలన్నిటికీ నెక్స్ట్ కుక్క జన్మలో
పుట్టి అదంతా శిక్ష ఏదైతే ఉందో ఆల్రెడీ యమభటులతో యమలోకంలో అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకానికి వచ్చి అవన్నీ అనుభవించిన తర్వాత కార్తీక సోమవారం రోజు ఆమె తెలియకుండా కుక్క రూపంలో ఉండి ఉపవాసం ఉండి ఎవరైతే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారో ఆయన ఇచ్చిన ప్రసాదం తినటం వల్ల ఆమెకు మోక్షం అనేది దొరికిందనమాట. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యం పొందుదమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పుచుండిరి. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. 2వ అధ్యాయం అయితే గనక ఇదనమాట. ఈ 2వ అధ్యాయం కూడా విన్నారు కదా. ఈ కార్తీక పురాణము విన్నను చదివినను మంచిగా అయితే గనక పుణ్యం అనేది లభిస్తా ఉంటది అనమాట. మనం చదవడం రాని వాళ్ళు విన్నను కూడా మోక్షం అయితే గనక ప్రసాదిస్తాం. అలాగే సోమవారం రోజు ఉపవాసం ఉండి మనం ఎవరికైనా దానం ఇచ్చుకోవాలన్నా లేదనుకుంటే మీకు దానం తీసుకోవడానికి కూడా ఎవరు లేకుంటే మూగజీవులు ఉంటాయి కదా, వాటికి పెట్టినా కూడా ఏమో కుక్క జన్మలో ఎవరికో మీ చేతులతో పెట్టిన ఆ ప్రసాదం సోమవారం రోజు మీరు పెట్టిన ప్రసాదం వల్ల మోక్షం లభిస్తుందేమో కదా. కాబట్టి చక్కగా మీరు కూడా పూజ చేసుకొని అంత ప్రశాంతంగా అయితే గనక ఉండాలని కోరుకొని మీరు కూడా ఈ పుణ్య కార్యంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.